మెగాస్టార్ ఇమేజ్ వాడుకునే అల్లు అర్జున్ సినిమాల్లో ఎదిగాడా? వరుసగా సినిమా అవకాశాలు రావడానికే చిరంజీవి జపం చేశాడా? పుష్ప సినిమా హిట్తో బన్నీకి బలుపు బాగా పెరిగిపోయిందా? మెగాస్టార్ బ్రాండ్ నుండి కావాలనే పక్కకు తప్పుకున్నాడా? తానే ఒక ఫైర్ అనేలా వ్యవహరించాడా? ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ తరపున ప్రచారం చేసి కావాలనే వైరం కొని తెచ్చుకున్నాడా? చిరు కుటుంబం అంతా జనసేనకు మద్దతిస్తే అల్లు అర్జున్ మాత్రం తన రూటే సెపరేట్ అనేలా బిల్డప్ ఇచ్చాడా? అల్లు అర్జున్ చేసిన 10 తప్పులేంటి? నెంబర్ 1, పుష్ప సినిమా హిట్తో విజయ గర్వం. బన్నీ, దేశముదురు, ఆర్య వంటి సినిమాలు హిట్ అయినప్పుడు అల్లు అర్జున్ మామూలుగానే ఉన్నాడు. పుష్ప సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయి వసూళ్లతో రికార్డులు నెలకొల్పిందో బన్నీకి ఎవరు ఊహించినంతగా బలుపు పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఒళ్ళు కొవ్వెక్కి అహంకారం గర్వంతో వెర్రవీగాడు. తనకంటే పోటుగాడు ఎవ్వరూ లేరు అనేలా టాలీవుడ్లోనే సూపర్ స్టార్లా కాలర్ ఎగరేసుకుని తిరిగాడు. పుష్ప సినిమాకే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే ఎలా అంటూ అనేక మంది విమర్శలు చేసినా సద్విమర్శగా తీసుకోలేదు. పైగా టన్నుల కొద్దీ టాలెంట్ ఉందంటూ అతి చేశాడు. మెగా హీరోలను డామినేట్ చేసేలా యాటిట్యూడ్ చూపించాడు. నెంబర్ 2, మెగా కాంపౌండ్ నుంచి పక్కకు జరగడం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే ఒక బ్రాండ్. ఎవరు ఎన్నన్నా చిరంజీవి టాప్ స్టార్. అల్లు అర్జున్ కెరియర్ స్టార్టింగ్లో మెగాస్టార్ చిరంజీవి పేరును ప్రస్తావించని సందర్భం అంటూ లేదు. ఆడియో ఫంక్షన్ జరిగినా, సక్సెస్ మీట్ జరిగినా మేనమామ మెగాస్టార్ పేరు జపించేవాడు. చెప్పకలేదు, కట్ట కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్ అంతే, ఇంకా మారదు. ఆ నీడలోనే ఎన్నో సినిమా అవకాశాలను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో హీరోగా రాణించాడు. ఎప్పుడైతే పుష్ప సినిమా హిట్ అయి మంచి వసూళ్లు రాబట్టిందో తనకంటే గొప్ప నటుడు లేరు అనేలా వ్యవహరించాడు. మరొకరు తనకు సాటి రారు, యాక్టింగ్ చేయలేరు అనేంతలా బిల్డప్ ఇచ్చాడు. చిరంజీవి కుటుంబానికి దూరమయ్యాడు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మెగా పవర్ పేరు చెప్పడానికి మనోడికి నోరు పెగలలేదు. నెంబర్ 3, తానే ఒక బ్రాండ్ అనేలా ఓవర్ యాక్షన్ చేయడం. హ్యాపీ, పరుగు, ఆర్య, జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం ఇలాంటి సినిమాలు హిట్ అయ్యాక అల్లు అర్జున్ యాటిట్యూడ్, బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. తానే ఒక బ్రాండ్ అనేలా ఎక్కడికి వెళ్ళినా ఐకాన్ స్టార్ పేరుతో ఉన్న షర్ట్లు, టీషర్ట్లు వేసుకుని తిరిగాడు. అల్లు అర్జున్ పేరే ట్రెండ్ సెటర్, బ్రాండ్ అనుకునేలా టాలీవుడ్లో తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు. ఎవరి సాయం అవసరం లేదు, తానే సొంతగా ఈ స్థాయికి వచ్చాను అనేలా షో చేశాడు. అనేక సినిమా ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే అభిమానులపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మెగాస్టార్, అల్లు కుటుంబాల మధ్య వారు మొదలైందన్న వాదనలు వచ్చాయి. ఈ వివాదాలకు సెంటర్ పాయింట్ అల్లు అర్జునే అని విమర్శలు కూడా ఉన్నాయి. నెంబర్ 4, జాతీయ అవార్డుతో ఓవర్ బిల్డప్ ఇవ్వడం. పుష్ప 1 సూపర్ హిట్ అయ్యాక అల్లు అర్జున్ పట్టపగ్గలు లేకుండా వ్యవహరించాడు. నాటి తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణన్ రాజు, ఆ తరువాతి జనరేషన్ సూపర్ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మళ్ళీ నేటి తరం హీరోలు పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళెవ్వరికీ సాధ్యం కానిది తానే సాధించినట్లు ఫీల్ అయ్యాడు. బాలయ్య నిర్వహిస్తున్న అన్స్టాపబుల్ షోలో కూడా జాతీయ అవార్డు గురించి ఓవర్గా చెప్పుకున్నాడు. అనేక దశాబ్దాల తెలుగు సినిమా రంగంలో తానే నెంబర్ 1 అని, తనను ఇంకెవ్వరూ అందుకోలేరు అనేలా ఫీల్ అయిపోయాడు. నెంబర్ 5, ఏపీ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేయడం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చింది. నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలాంటి మెగా హీరోలంతా పవర్ స్టార్ తరపున పిఠాపురంలో ప్రచారం చేశారు. పలువురు టాలీవుడ్ హీరోలు సైతం పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా నిలిచారు. అయితే అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ వ్యతిరేకులకు అండగా నిలిచాడు. స్నేహారెడ్డి ఫ్రెండ్ శిల్పా కిషోర్ రెడ్డి కోసం ఎన్నికల వేళ నంద్యాలకు వెళ్ళాడు. వైసీపీ అభ్యర్థి తరపున ర్యాలీ చేశాడు అల్లు అర్జున్. ఇది మెగాస్టార్ అభిమానులకు నిజంగా కోపం తెప్పించింది. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న మెగా పవర్ స్టార్ అభిమానులు బన్నీ అరెస్ట్ అయ్యాక తగిన శాస్తి జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నెంబర్ 6, సంధ్య థియేటర్ వద్ద ఓపెన్ టాప్లో ర్యాలీ చేయడం. పుష్ప 2 సినిమాను సంధ్య థియేటర్లో చూసేందుకు వెళ్ళిన అల్లు అర్జున్ అక్కడ పొలిటికల్ లీడర్ లాగా ర్యాలీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోతే ఆమె కుమారుడు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే మహిళ చనిపోయిన విషయం తనకి మరుసటి రోజు తెలిసిందని చెప్పి అడ్డంగా ఇరుక్కుపోయాడు. తన కళ్ళెదురుగానే తొక్కిసలాట జరిగితే తనకేం తెలియలేదు అన్నట్టు నటించి తన గోతిని తానే తీసుకున్నాడు. పైగా మహిళ చనిపోతే సినిమా సూపర్ హిట్టే అని సన్నిహితుల వద్ద అదే రోజు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జనాల్లో ఉన్న మంచి పేరును చేజేతులా నాశనం చేసుకున్నాడు. పోలీసులు మాత్రం తొక్కిసలాట జరిగిన రోజే మహిళ చనిపోయినట్లు అల్లు అర్జున్కి సమాచారం ఇచ్చామని బల్లగుద్ది చెప్తున్నారు. నెంబర్ 7, బాధితురాలు రేవతి చావును పట్టించుకోకపోవడం. అభిమానులు ఎవరైనా చనిపోతే హీరోలు సానుభూతి చూపాలి, జరిగిన ఘటన బాధాకరమని చెప్పాలి. అంతేగాని మహిళ చనిపోయిన విషయమే తనకు తెలియదని నటించడంతో జనాల్లో తనకున్న ఇమేజ్ను పోగొట్టుకున్నాడు. తన అభిమాని రేవతి చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన అల్లు అర్జున్ పట్టించుకోలేదు. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే కనీసం చూసేందుకు కూడా మనసు రాలేదు. దీంతో అల్లు అర్జున్ను అంతో ఎంతో అభిమానించేవారు కూడా చీ కొట్టాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. నిర్మాత దర్శకుడైన తన తండ్రి అల్లు అరవింద్ కూడా రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు. 15 రోజుల తర్వాత అల్లు అరవింద్ హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. అయితే ఎలాంటి ఆర్థిక సహాయం కూడా చేయలేదు. ప్రభుత్వమే శ్రీతేజ్ మెడికల్ బిల్లులను చెల్లించింది. నెంబర్ 8, జైలు నుంచి విడుదలయ్యాక బల ప్రదర్శన చేయడం. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అదే రోజు కోర్టు బెయిల్ ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చి అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాడు మన బన్నీ. అయితే ఇంటి వద్ద టాలీవుడ్ హీరోలతో బల ప్రదర్శనకు దిగాడు. టాలీవుడ్ హీరోలకు తన PR టీం ద్వారా ఫోన్లు చేయించుకుని ఇంటికి పిలిపించుకున్నాడు. హీరోలు, దర్శకులు, నిర్మాతలకు షేక్ హ్యాండ్లు ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. తానేదో దేశ సరిహద్దుల్లో యుద్ధం చేసి వచ్చినట్లు, దేశం కోసం ఏదో చేసినట్లు ఓవర్ బిల్డప్ ఇచ్చాడు. సినీ రంగ ప్రముఖులతో టీలు, కాఫీలు తాగుతూ కనిపించడం జనానికి నిజంగా కోపం తెప్పించింది. నెంబర్ 9, ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుపట్టడం. సంధ్యా థియేటర్ వద్ద ఘటనలో తన తప్పేమీ లేదని పోలీసులకు సమాచారం ఇచ్చిన తరువాతే వెళ్ళానని ప్రెస్ మీట్లో చెప్పాడు అల్లు అర్జున్. ఇక్కడే ఐకాన్ స్టార్ తప్పులో కాలేశాడు. పోలీసులను బుక్ చేద్దామనుకుని తానే బుక్ అయ్యాడు. సంధ్యా థియేటర్కు రావద్దని, జనాల రష్ ఎక్కువగా ఉంటుందని అల్లు అర్జున్ టీంకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు ఆధారాలు చూపిస్తున్నారు. ఇక కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ వాదనల సందర్భంగా పోలీసులు కూడా విధులు మానేసి బన్నీని చూసేందుకు వచ్చారంటూ వాదించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. తొక్కిసలాట్లో మహిళ అపస్మారక స్థితిలో వెళ్తే CPR చేశామని, రేవతిని కాపాడేందుకు చివరిదాకా ప్రయత్నించామని పాపం పోలీసులు చెప్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా రిలీజ్ చేశారు. దీంతో అల్లు అర్జున్ చేజేతుల పోలీసుల చేతిలో బుక్ అయ్యాడు. నెంబర్ 10, తెలంగాణ ప్రభుత్వంతోనే డి అంటే డి అనడం. చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ జరిగిన ఘటనకు క్షమాపణ చెప్పుంటే వివాదం అప్పుడే ముగిసిపోయేది. కానీ నిప్పుతో చెలగాటం ఆడినట్లు ప్రభుత్వంపైనే విమర్శలు చేశాడు. తనను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని 20 ఏళ్లుగా సంపాదించుకున్న నమ్మకాన్ని, ఇమేజ్పై బురద జల్లుతున్నారంటూ కమెంట్స్ చేశాడు. నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. నేను అసలు ఏం కేర్ చేయట్లేదు, ఇలా కొన్ని ఫాల్స్ అలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుంది. తనపై కుట్రలు చేస్తున్నారంటూ మీడియా ముందుకొచ్చి చెప్పడం అల్లు అర్జున్ చేసిన దిద్దుకోలేని తప్పు. జైలుకు పోయొచ్చాక ఏమైనా మారాడా అంటే అదీ లేదు. కుక్క తోక వంకరే అన్నట్లు ప్రభుత్వంతోనే యుద్ధానికి దిగాడు. తాను సినిమా చూసిన తరువాత ఎలాంటి హడావిడి చేయలేదని అల్లు అర్జున్ చెబుతుంటే ప్రభుత్వం వీడియోలతో సహా బయటపెట్టి బన్నీ గాలి మొత్తం తీసేసింది.